అతను హిందువా, ముస్లిమా అని అడిగి ఎందుకు చంపారు అనేది నాకు క్లియర్‌గా చెప్పండి సార్. దాడి ఎవరి మీద జరిగింది? దాడి ఎవరి మీద జరిగింది? వాడు ఎందుకని హిందువా, ముస్లిమా పేరడికి చంపాడు? అంటే భారతదేశము విశ్వగురువుగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ తరుణంలో పాకిస్తాన్ చూసి తట్టుకోలేని పరిస్థితి. ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఏంటో తెలుసా గారు? తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఘోరాతి ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. దరిద్రంలో ఉన్న దేశం చూడాలంటే పాకిస్తాన్ని చూడాలి. పక్కన ఉన్న భారతదేశము విశ్వగురువుగా అభివృద్ధి చెందుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు సహించలేని తత్వం ఇది. అయితే భారతదేశం యొక్క బ్యూటీ ఏంటి? భారతదేశం యొక్క బ్యూటీ ఏంటంటే ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఉండి కూడా కలిసికట్టుగా ఒకటిగా ఉంటాం. ఎవడరా అంటే నేను భారతీయుని అంటాం. వాళ్ళ దగ్గర ముస్లింలు ఉన్నారు, వాళ్ళ దగ్గర 100 ముక్కలు అయిపోయి ఉన్నారు. వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకొని చేస్తాడు. వీడు వాడి మీద బాంబు వేస్తాడు, వాడి వీడి మీద బాంబు వేస్తాడు. కానీ భారతీయుడు లో ఐక్యత ఏదైతే ఉందో ఈ ఐక్యతను బ్రేక్ చేయాలనుకున్నాడు. ఇక్కడ కమ్యూనల్ ఫీలింగ్స్ తీసుకురావాలని వాడు చేసిన పని అది. ఓకే, ఇప్పుడు చూడండి, ఒక ముస్లిం హిందువులకు చంపాడు అన్న ఫీలింగ్ క్రియేట్ చేశాడు. కాబట్టి ఇక్కడ హిందువులకి ముస్లిం మధ్య నువ్వు వేరు నేను వేరు, నువ్వు నాకు శత్రువు అన్న ఫీలింగ్ వస్తే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసినట్టే కదా. అంటే ఉగ్రవాది సక్సెస్ అయ్యాడు కదా. ఉగ్రవాది 20 మందిని చంపడం 30 మందిని చంపడం కాదు, భారతదేశంలో ఉన్న హిందూ ముస్లింని వెడగొట్టడం వాడి ఉద్దేశము. ఇక్కడ ఐక్యతని బీటలు బాలేలా చేయడం వాడి ఉద్దేశము. ఆ విషయంలో వాడు సక్సెస్ అవుతాడు ఒకవేళ మనం దీన్ని అర్థం చేసుకోవాలి.